బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది. జల్పల్లిలో రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టుని ఆశ్రయించారు. అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా ఆయన ఇండియాలోనే ఉన్నట్టు మోహన్ బాబు తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. తన మనవరాల్ని చూసేందుకు దుబాయ్ వెళ్లిన మోహన్ బాబు తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్లో ఉన్నారని న్యాయవాది వివరించారు. అటు జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకి సమర్పించారు. ఈ నెల 11న రంజిత్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో రంజిత్ స్టేట్మెంట్ కాపీని హైకోర్టు పరిశీలించింది. ఇరు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని మోహన్ బాబుకు సూచించింది. డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, సీనియర్ నటుడు మాజీ రాజ్యసభ సభ్యులు హీరో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కేదనని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల జల్పేల్లో తన నివాసంలో జర్నలిస్టులపై జరిగిన దాంట్లో పోలీసులు పాడిషేరి పోలీసులు సెక్షన్ 109 అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈ రోజు విచారించిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే మోహన్ బాబుకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మోహన్ బాబు తరపు న్యాయవాది శరత్ చంద్ర ఈరోజు కోర్టుకు తన వాదనలు కూడా వినిపించారు. ఇప్పుడు దుబాయ్ వెళ్లి ఇటీవల కాలంలో తన మనవరాలను చూడడానికి దుబాయ్ వెళ్ళాడు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాడు. తన ఆరోగ్యము బాగాలేదు, వైద్యుల పర్యవేక్షణలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు మోహన్ బాబు తరపు న్యాయవాది శరత్ చంద్ర కోర్టుకు అనేక వాదనలు కూడా వినిపించారు. దాంతో పాటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా జర్నలిస్ట్ పైన విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆ దాడిలో అతనికి గాయం కావడం జరిగింది. ఆపరేషన్ కూడా ఇటీవల సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఆపరేషన్ కూడా జరిగింది. అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నాం. ఈ నెల 11వ తేదీన స్టేట్మెంట్ కాపీస్ని అదేవిధంగా మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు సబ్మిట్ చేయనుంది. ఇరువాదుల కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ. దీంతో మోహన్ బాబుకు మాత్రం తెలంగాణ హైకోర్టులో చుక్కేదైంది. మరి దీనికి సంబంధించిన దాంట్లో మరి మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే బెయిల్ పిటిషన్ కొట్టివేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన దాంట్లో మరి అరెస్ట్ చేస్తారా లేదా మరి అతని యొక్క స్టేట్మెంట్ ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబుని మళ్ళీ నోటీసులు ఇచ్చి ఫర్దర్ గా విచారణకు పిలిచి అదుపులో తీసుకుంటారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.